ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఇందులో ప్రధానంగా ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల గురించి జేఏసీ సమ్మె నోటీస్ ఇవ్వడం, దాని గురించి మరి ఈ యొక్క ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని ఈ రోజు వరకు కూడా వేచి చూడడం జరిగినది. గత 2 రోజుల క్రితము మరి గౌరవ రవాణా శాఖ మంత్రి గారిని మరి కలవడం జరిగినది. వారు ఎండి గారితో కూడా పిలిపించి మాట్లాడడం జరిగినది. కానీ అక్కడ సానుకూలమైనటువంటిది మనకు రాని సందర్భంగా తప్పని పరిస్థితిలో ఈ యొక్క సమ్మెలోకి మరి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వము ఆ సమ్మె జరగకుండా చూడాలంటే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అదేవిధంగా 2 వేతన సవరణలు ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలు వేతన సవరణ చేసి రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ప్రధానంగా 3వ డిమాండు ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్లను మరి పునరుద్ధరించి అనుమతిస్తామని చెప్పడం జరిగినది. పెంచిన పరిభారాన్ని తగ్గిస్తామని, కొత్త బస్సులను కొంటామని ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మరి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి మరి పలుమార్లు విన్నవించడం జరిగినది. మరి ఇంకా టైము పడుతుంది అని చెప్పి ఇప్పటికి కూడా లేట్ అవుతున్న సందర్భంగా కార్మికులందరూ కూడా సహనాన్ని కోల్పోవడం జరిగినది. తప్పని పరిస్థితిలో ఈరోజు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మరి ఒక రోజు సమయం ఉంది కాబట్టి ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు ఎండి గారు తగిన చొరవ తీసుకుంటే ఇది పెద్ద సమస్య గారు.